గాయ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైషచిని వ్లాగ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసే ఉంటారు. ఫ్రై పీస్ బిర్యానీ. అండ్ ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత చికెన్ని బాయిల్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని. అండ్ ఒక ప్యాన్ తీసుకొని జాపత్రి, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి, ఇంకా మిరియాలు, అనాస్ పువ్వు, ఇంకా 5 or 6 ఎండుమిర్చి వేసుకోండి. మనం తినే స్పైస్ దాన్ని బట్టి. దాల్చిన చెక్క, యాలకులు కొంచెం లైట్గా వేపేసుకొని మిక్సీ చేయాలండి. చల్లారాక మిక్సీ చేయాలి. అండ్ కొంచెం ఒక 1 స్పూన్ ఆ మసాలా పక్కన పెట్టేసుకొని ఒక కప్పులో మిగతా దాంట్లో జీలకర్ర, ధనియాలు పౌడర్ వేసి ఒకసారి అలా మిక్సీ చేసేయండి. అండ్ ఒకసారి బాయిల్ చేసిన చికెన్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఆనియన్స్ మన ఇష్టం అండి. మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ ఇష్టమైతే మనం ఎక్కువ కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే ఎక్కువే తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకోండి. అండ్ ఆయిల్ వేడెక్కాక కొంచెం ఇలా కలుపుతూ వేయండి, లేకపోతే అతుక్కొని ఉంటాయి కదా, సో అది విడిపోవడానికి అలా కలుపుతూ వేస్తే కొంచెం బాగుంటుంది. అండ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం కొంచెం తొందరగా అవుతుంది, కానీ మనం అక్కడే ఉండి చూసుకోవాలి మాడిపోకుండా. బ్రౌన్ షేడ్లోకి వచ్చేసాయండి. అండ్ మన జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఇవి ఆప్షనల్, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు. అండ్ ఒక బౌల్లో బాయిల్ చేసిన చికెన్ వేసేసుకోండి. ఇంకా మసాలా పట్టించాలి చికెన్కి. ఫస్ట్ పసుపు వేసుకోండి తగినంత, అండ్ తగినంత కారం, అండ్ తగినంత ఉప్పు. పెప్పర్ వేసుకోండి. అండ్ చికెన్ మసాలా వేసుకోండి. అండ్ మనం ఇందాక జీలకర్ర, ధనియాలు వేసుకొని పౌడర్ ఉంది కదా, వేసుకున్న పౌడర్, ఆ పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకా ఒక నిమ్మకాయ అంతా పిండేసాను నేను, ఒక నిమ్మకాయ తీసుకొని వేసుకోండి. అండ్ పెరుగు ఒక 2 గరిటెలు వేసుకున్నా బాగుంటుంది, ఎందుకంటే ముక్కలకి ఫుల్గా పట్టాలి కాబట్టి, లేకపోతే డ్రైగా అనిపిస్తుంది మీకు కలుపుతున్నప్పుడు. అండ్ 2 చిల్లీస్ వేసుకోండి. పుదీనా వేసుకోండి కొంచెం ఫ్లేవర్ కోసం. పూర్తిగా కలిపేయండి, ముక్కలకు ఫుల్గా పట్టేలాగా కలపండి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. అండ్ ఒక 15 minutes మ్యారినేట్ చేశాక ఆయిల్లో వేసేసుకోండి చికెన్ అంతా. అండ్ చికెన్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అండ్ పూర్తిగా అది
దగ్గరికి వచ్చేస్తుందండి. అండ్ మనకి కరివేపాకు ఆప్షనల్, కొంతమందికి నచ్చుతుంది, నచ్చకపోవచ్చు. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇందాక మసాలా ఉంది కదా, అది ఇంకో స్పూన్ వేసుకోండి. ఒకేసారి వేసుకుంటే మనకి మాడిపోద్ది, సో అందుకు కొంచెం కొంచెం వేసుకుంటున్నాను, ముక్కలకు కూడా మంచిగా పడుతుంది. ఇంకా బిర్యానీలోకి వచ్చేద్దాం. బిర్యానీలో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి రెండు వేసుకోండి. కొంతమంది అయితే మొత్తం నెయ్యి వేసుకుంటారు, నేనైతే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నాను. మసాలా సామాన్లన్నీ వేసేయండి, బిర్యానీ మసాలా సామాను. సిమ్లోనే పెట్టుకొని చూసుకోండి, మళ్ళీ మాడిపోతాయి. పచ్చిమిర్చి మన స్పైస్ బట్టి వేసుకోండి. కొంతమందికి మరి కారం ఎక్కువ తినలేమంటే ఒక 3 or 2 వేసుకున్నంతే. పుదీనా వేసుకోండి, ఇదే మెయిన్ ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. అండ్ ఇందాక 1 స్పూన్ పక్కన పెట్టుకోమని చెప్పాను కదా, ఆ పౌడర్ వేసుకోండి, ఆ మసాలా. అండ్ ఇందాక చికెన్ ఉడకపెట్టిన వాటర్ ఉంది కదా, స్టాకింగ్ వాటర్, అది వేసుకోండి. అండ్ మనం రైస్ ఒక గ్లాస్ నానబెట్టుకుంటే, అంటే 1 hour నానబెట్టుకుంటే కనుక ఒక ½ గ్లాస్ తగ్గించి వేసుకోండి, లేదంటే మెత్తగా వచ్చేస్తుంది. బిర్యానీ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు దాన్ని డెకరేట్ చేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్తో. ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అండి. జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసుకుంటున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. అండ్ లాస్ట్కి కొంచెం నెయ్యి వేసుకున్నానండి. అండ్ ఒక 5 minutes మూత పెడితే ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది బిర్యానీకి. బిర్యానీ రెడీ అండి, ఫ్రై పీస్ బిర్యానీ. చాలా జ్యూసీగా వచ్చింది పీస్. ఓకే guys, thank you for supporting me. Please like, share and subscribe my channel.